హాయ్ ఫ్రెండ్స్, పూరి పిండిని ఇలా కలిపినట్లయితే పూరీలు పొంగుతూ నూనె పీల్చకుండా వస్తాయి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ, గోధుమ రవ్వను తీసుకున్నాను. ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసుకోవాలండి. ఇలా వేసుకుని పిండిని అంతా కూడా ఇలా చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కాస్త హార్డ్గా కలుపుకొని చూపించిన విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రక్కన పెట్టాలి. తర్వాత చూపించిన విధంగా ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తూ నేను పూరీలు చేస్తున్నాను. దీనివల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. దీనిలోకి ఇలా చేసి పెట్టుకున్న పూరీలన్నీ కూడా వేయాలి. ప్రతి పూరి పొంగుతూ ఇక్కడ నూనె పీల్చుకోకుండా చాలా బాగా వస్తుంది. పూరి కర్రీ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.